Hello everyone. In today's class, we are going to learn about relationship between Young's modulus E, modulus of rigidity C, and bulk modulus K. In order to gain the relationship between the Young's modulus, modulus of rigidity, and the bulk modulus, first of all, we need to get the relationship between E and C. What is E and C? E is the Young's modulus and C is the modulus of rigidity. First, in order to calculate this derivation, we need to consider a plane ABCD, a square plane ABCD. అంటే ఒక ఏబిసిడి, ఒక ప్లేన్ ఏబిసిడిని కన్సిడర్ చేద్దాం అనమాట. ఓకే, దీని థిక్నెస్ వచ్చేపటికి 1 మీటర్ అని అజ్యూమ్ చేసుకుందాం. పర్పెండిక్యులర్ టు ద స్క్వేర్ అనేది 1 మీటర్ అని అజ్యూమ్ చేసుకుందాం. నెక్స్ట్, ఈ స్క్వేర్ అనేది షియర్ స్ట్రెస్ ఆఫ్ ఇంటెన్సిటీ క్యూకి సబ్జెక్ట్ అవుతుంది ఆల్ ద సైడ్స్. ఓకే, షియర్ స్ట్రెస్ ఆఫ్ ఇంటెన్సిటీ క్యూకి సబ్జెక్ట్ అవుతుంది అనమాట ఆల్ ద సైడ్స్. సో నా ఇప్పుడు ఏంటి, ఈ షియర్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, ఈ డయాగ్నల్ అనేది ఏసీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, బీసీ ఏమో షార్టన్ అవుతుంది. ఓకే, అది ఎలా చూపిస్తాం? You can see it like this. ఒరిజినల్గా ఇలా ఉంటుంది ఏబిసిడి కదా. ఇప్పుడు ఈ షియర్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, ఇలా ఎలాంగేట్ అవుతుంది. సో దిస్ ఇస్ షియర్ స్ట్రెయిన్ 5. ఇది వచ్చేపటికి ఏంటంటే ఎలాంగేషన్ అనమాట. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది వచ్చేపటికి A1, దీని పర్పెండిక్యులర్ వచ్చి A2 అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఈ షియర్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే డయాగ్నల్, సారీ దిస్ ఇస్ సి అండ్ దిస్ ఇస్ డి. ఈ షియర్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే డయాగ్నల్ ఏసీ అనేదేమో ఎక్స్టెండ్ అవుతుంది, డయాగ్నల్ బీడీ అనేదేమో షార్టన్ అవుతుంది. అవునా, ఒరిజినల్ లెంత్ కన్నా బీడీ అనేది తగ్గుతుంది, ఏసీ ఏమో ఎలాంగేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎలాంగేషన్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ మనం ఆ ఎలాంగేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏంటంటే, ఫస్ట్ మనకి మామూలుగా ఏంటి, స్ట్రెస్ స్ట్రెయిన్ అదే 3D అదే 1D 2D 3D డైమెన్షనల్ స్ట్రెయిన్స్లో ఫార్ములా ఏంటమ్మా, స్ట్రెయిన్ ఇన్ డయాగ్నల్ ఏసీ ఏమవుతుంది, స్ట్రెయిన్ ఇన్ డయాగ్నల్ ఏసీ ఏమవుతుంది, స్ట్రెయిన్ ఇన్ ఏసీ డ్యూ టు ఏసీ, స్ట్రెయిన్ ఇన్ ఏసీ డ్యూ టు ఏసీ ప్లస్ స్ట్రెయిన్ ఇన్ ఏసీ డ్యూ టు బీడీ, strain in AC due to tensile stresses in the diagonal AC and strain in AC due to compressive stresses in diagonal BD. టోటల్ స్ట్రెయిన్ ఇన్ ఏసీ కావాలంటే. సో ఇదేమవుతుంది, ఇది డైరెక్ట్ స్ట్రెయిన్ కాబట్టి ఇదేమవుతుంది, స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ అవుతుంది. సిన్స్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్, యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్, we get strain is equal to stress by Young's modulus. ఓకే, సో ఇదేమవుతుంది, ఇది లేటరల్ స్ట్రెయిన్. సో కాబట్టి ఇదేమవుతుంది, Q by ME. ఓకే, సో నా ఇది టోటల్ స్ట్రెయిన్ ఇన్ ఏసీ. సో ఈఏసీ ఈజ్ ఈక్వల్ టు Q by E into 1 plus 1 by M. ఈ ఈక్వేషన్ని ఈక్వేషన్ 1గా సేవ్ చేసుకోండి. ఓకే, ఈ ఈక్వేషన్ 1గా సేవ్ చేసుకుంటే నా ఇప్పుడు మనం స్ట్రెయిన్ అనేది జామెట్రీ నుంచి కూడా
తెచ్చుకోవచ్చు. జామెట్రీ నుంచి తెచ్చుకొని దాన్ని దీన్ని ఈక్వేట్ చేసుకుంటే మనకి రిలేషన్ బిట్వీన్ యంగ్స్ మాడ్యులస్ అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ వచ్చేస్తుంది. సో ఒక జామెట్రీ నుంచి తెచ్చుకోవడానికి ఏంటి, ఇప్పుడు ఈ చేంజ్ ఇన్ లెంత్ ఎంత, ఇది ఒరిజినల్ లెంత్ ఏసీ అవునా. ఈ యాంగిల్ అనేది చాలా చిన్నది కాబట్టి ఈ ఏసీ ఈజ్ ఈక్వల్ టు AC2. యాక్చువల్లీ ఇక్కడ ఇదెంత, ఎలాంగేషన్ ఎంత, ఇంక్రీజ్ ఇన్ లెంత్, ఇంక్రీజ్ ఇన్ ఏసీ ఎంత అవుతుంది, ఇంక్రీజ్ ఇన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు A1C మైనస్ ఏసీ అవునా. A1C ఎంత, ఫైనల్ లెంత్, ఏసీ ఎంత, ఒరిజినల్ లెంత్. A1C ఫైనల్ లెంత్, ఏసీ ఒరిజినల్ లెంత్. ఆ A1Cలోంచి ఏసీ తీసేస్తే వచ్చేది మనకి ఇంక్రీజ్ ఇన్ లెంత్. సో ఈ యాంగిల్ అనేది చిన్నగా ఉంది కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు A2C అనుకున్నాం. A2 అంటే ఏంటి, పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీస్తే, ఏ నుంచి పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీస్తే వచ్చేది A2. సో ఆ A2C యాంగిల్ చిన్నది కాబట్టి AC ఈజ్ సిమిలర్ టు A2 అనుకుందాం. సో కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు, A1C మైనస్ A2Cగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆ రెండింటిని A1Cలోంచి A2C తీస్తే ఏమొస్తుందమ్మా, A1C టోటల్లోంచి A2C తీసేస్తే ఏమొస్తుంది, A1 A2 వస్తుంది. ఓకే, A1 A2 అంటే ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ఇక్కడ పర్పెండిక్యులర్ గీసాం కదా, ఇక్కడ పర్పెండిక్యులర్ గీసాం కదా. సో అది ట్రయాంగిల్ తీసుకోండి సపరేట్గా. ఏమవుతుంది, ఇదేమో 90 degrees, ఇదేమవుతుంది, ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇది 45 degrees అవుతుంది అనమాట. ఓకే, సో ఇది 45 degrees అవుతుంది. మీకేం కావాలి, ఇది A1, ఇది A, ఇది A2. సో A1 A2 కావాలి మీకు, A1 A2 కావాలి, A1 A2 కావాలి. A1 A2 కావాలంటే ఏంటి, ఇది 90 degrees, దీనికి అడ్జసెంట్గా ఉండేది A1 A2 బై A1 ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 degrees. సో దాని నుంచి ఏమవుతుంది, A1 A2 ఈజ్ ఈక్వల్ టు A1 cos 45 degrees. So A1 A2 is equal to A1 cos 45 degrees. Cos 45 అంటే ఎంతమ్మా, 1/√2. అండ్ ఓకే, నెక్స్ట్ మనకి షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటి, ఇక్కడ షియర్ స్ట్రెయిన్ ఏమని చెప్పాను, షియర్ స్ట్రెయిన్ ఈజ్ గివెన్ బై 5. షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటి, షియర్ స్ట్రెయిన్ అంటే 5. షియర్ స్ట్రెయిన్ 5 ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్. షియర్ స్ట్రెయిన్ 5 ఈజ్ ఈక్వల్ టు A1 బై AD వేయాలి. ఓకే, షియర్ స్ట్రెయిన్ 5 ఈజ్ ఈక్వల్ టు A1 బై AD. సో A1 బై AD అంటే ఎంతమ్మా, ఈచ్ సైడ్ లెంత్ A అనుకున్నాం కాబట్టి A. సో దీని నుంచి ఏమవుతుంది, 5 ఈజ్ ఈక్వల్ టు A1 బై స్మాల్ a, విచ్ ఇంప్లైస్ A1 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ A. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, which implies increase in length is equal to increase in AC is equal to A1 by square root 2 ఉంది కాబట్టి A1 ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 5A డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 2 వచ్చింది. ఓకే, సో ఇది అలా పక్కన పెట్టండి. నెక్స్ట్ ఒరిజినల్ లెంత్ కావాలంటే ఎంతమ్మా, ఒరిజినల్ లెంత్ ఆఫ్ ఏసీ కావాలంటే ఏంటి, ఒరిజినల్ లెంత్ ఆఫ్ ఏసీ. ఒరిజినల్ లెంత్ ఆఫ్ ఏసీ కావాలంటే ఏంటి, ఇది 45 degrees, ఇదేమో A. అప్పుడు ఏమవుతుంది, A బై కాస్ 45 అవుతుంది.
ఒరిజినల్ లెంత్ ఆఫ్ ఇది కావాలంటే a/√a2 అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఒరిజినల్ స్ట్రెయిన్ కావాలని అంటే స్ట్రెయిన్ ఇన్ ఏసీ కావాలంటే అంటే నార్మల్ స్ట్రెయిన్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, లీనియర్ స్ట్రెయిన్ కావాలంటే ఏంటి, ఇంక్రీజ్ ఇన్ ఏసీ బై ఒరిజినల్ ఏసీ, అంతేనా, ఒరిజినల్ లెంత్ ఆఫ్ ఏసీ. సో ఇంక్రీజ్ ఇన్ ఏసీ ఎంత ఇచ్చింది, 5a/√2 ఇంటూ ఒరిజినల్ లెంత్ ఎంత వచ్చింది, 1/a/√2 వచ్చింది. అవునా, సారీ a/√2 రాదు, ఇది a/√2 వస్తుంది. ఇది a/√2 ఎలా వచ్చింది, ఇది a/√2 ఎలా వచ్చింది, ఏసీ కావాలని అంటే ఇప్పుడు ఇది 45 degrees అవుతుంది కాబట్టి 45 degrees అవుతుంది కాబట్టి ఏసీ కావాలి అంటే cos 45 degrees is equal to AB/AC. So AC is equal to AB/cos 45. సో AB ఎంతమ్మా, a/cos 45 degrees అవుతుంది. cos 45 అంటే ఎంత, 1/√2 విచ్ ఇంప్లైస్ a/√2 అలా వచ్చింది అది. సో a ఇంటూ √2. ఇప్పుడు దీని నుంచి ఏమవుతుంది, ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో 5/2 ఏంటి, స్ట్రెయిన్ ఇన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇదేం స్ట్రెయిన్, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఓకే, ఇది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఇప్పుడు అక్కడ వచ్చింది కదా స్ట్రెయిన్, మనకి ఈక్వేషన్ 1లో వచ్చిన స్ట్రెయిన్ ఏంటి, Q/E ఇంటూ 1 + 1/m. ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి, స్ట్రెయిన్ ఇన్ ఏసీస్ని ఈక్వేట్ చేయండి. సో ఇది ఈక్వేషన్ 2గా తీసుకుంటే ఈక్వేటింగ్ 1 and 2 Q/E ఇంటూ 1 + 1/m ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇక్కడ 5 అంటే modulus of rigidity, we also know that modulus of rigidity C is equal to shear stress by shear strain అంటే స్మాల్ q/5 అని అర్థం. సో దాని నుంచి 5 అంటే ఏం రాయొచ్చు, q/c అని రాయొచ్చు. ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో Q/E ఇంటూ 1 + 1/m ఈజ్ ఈక్వల్ టు Q/2c. Q క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ నటు తీసుకెళ్ళండి, 2c నటు తీసుకెళ్ళండి. దేర్ఫోర్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ E ఈజ్ ఈక్వల్ టు 2c ఇంటూ 1 + 1/m. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యంగ్స్ మాడ్యులస్ అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో మనకి యంగ్స్ మాడ్యులస్ తెలిస్తే ఇదైనా కనుక్కోవచ్చు, లేదా మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ తెలిస్తే ఇలా అయినా కనుక్కోవచ్చు. దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ యంగ్స్ మాడ్యులస్ అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఇది 1/m అంటే ఏంటి, పాయిజన్స్ రేషియో. ఓకే, ఇది రిలేషన్షిప్ బిట్వీన్ యంగ్స్ మాడ్యులస్ అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో నా రిలేషన్షిప్ బిట్వీన్, ఇప్పుడు నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ బల్క్ మాడ్యులస్ అండ్ యంగ్స్ మాడ్యులస్ కనుక్కుందాం. అప్పుడు దాని నుంచి రెండు కంబైన్ చేయొచ్చు. అసలు ఫస్ట్ బల్క్ మాడ్యులస్ అంటే ఏంటో కనుక్కుందాం. ఓకే, బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి, వాల్యూమెట్రిక్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, డైరెక్ట్ స్ట్రెస్ బై బల్క్ మాడ్యులస్ K అంటే ఏంటంటే స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఓకేనా, రేషియో ఆఫ్ డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే బల్క్ మాడ్యులస్ అనమాట. రిజిడిటీ మాడ్యులస్ అంటే ఏంటి, షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి, డైరెక్ట్ స్ట్రెస్ బై డైరెక్ట్ స్ట్రెయిన్. ఓకే, ఆ మూడింటికి డిఫరెన్స్ తెలిస్తే చాలు మీకు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కనుక్కుంటే మనకి మిగతా అన్నీ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక క్యూబ్ని కన్సిడర్ చేద్దాం. ఒక క్యూబ్ని కన్సిడర్ చేద్దాం, ఒక క్యూబ్ ఇన్ 3 dimension.
ఓకేనా. లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఏనే, అన్ని సైడ్స్ ఏనే అజ్యూమ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ డైరెక్షన్లో పి అనే ఫోర్స్ ఇది అవుతుంది, డైరెక్ట్ ఫోర్స్. ఓకే, ఈ డైరెక్షన్లో పి అనేది ఇది అవుతుంది, ఈ డైరెక్షన్లో పి అనేది ఇది అవుతుంది, వై డైరెక్షన్లో పి అనేది ఇది అవుతుంది, జెడ్ డైరెక్షన్లో పి అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయంటే అప్పుడు డైరెక్ట్ స్ట్రెస్ పి అనేది యాక్ట్ అవుతుంది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, యంగ్స్ మాడ్యులస్ ఈ అనేది యంగ్స్ మాడ్యులస్, ఈ ఏమో యంగ్స్ మాడ్యులస్, ఎం ఏమో 1/m ఏమో పాయిజన్స్ రేషియో. 1/m ఏంటి, మ్యూ అని కూడా అంటారు. ఓకే, సో స్ట్రెయిన్ ఏమవుతుందమ్మా, స్ట్రెయిన్ ఏంటి, స్ట్రెస్ ఇదైతే యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. అప్పుడు స్ట్రెయిన్ ఏమవుతుంది, P/E అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇది ఎలా డినోట్ చేద్దామంటే ABCD. ఇది C, ఇది D. నెక్స్ట్ ఈ ప్లేన్ వచ్చేప్పటికి ఇది F, ఇది F, ఇది G, ఇది H. ఓకే, ఇదేమో ప్లేన్ ఏబిసిడి, ఇది EFGH పాయింట్స్. ఓకేనా. ఇప్పుడు స్ట్రెయిన్ ఈ స్ట్రెస్ వల్ల, ఎక్స్ డైరెక్షన్లో ఉన్న స్ట్రెస్ వల్ల స్ట్రెయిన్ ఇన్ ఈ ఎక్స్ డైరెక్షన్లో ఉన్న స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, ఏఈహెచ్డిలో ఉండేది డైరెక్ట్ స్ట్రెయిన్ అవుతుంది. ఏఈహెచ్డిలో ఏమవుతుంది, P/E అవుతుంది. ఈ ప్లేన్లో కానీ BFGCలో కానీ అండ్ BFGC ఈ రెండిట్లోనూ అలా అవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే స్ట్రెయిన్ ఇన్ నెక్స్ట్ ఈ టూ ఫేసెస్లో, దీనివల్లే ఈ ఎక్స్ డైరెక్షన్ ఫోర్స్ వల్ల ఈ పైన ఫేస్ కింద ఫేసెస్లో ఏమవుతుంది, అది -1P/ME అవుతుంది. అట్లాగే అదర్ సైడ్ ఏమవుతుంది, అది కూడా -P/ME అవుతుంది. సో టోటల్ స్ట్రెయిన్ కావాలంటే ఏంటి, ఈ మూడింటిని యాడ్ చేయాలి. ఈ మూడింటిని యాడ్ చేయాలి అని అంటే టోటల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు P/E ప్లస్ P/ME మైనస్ P/ME. దీని నుంచి ఏమొచ్చింది, స్ట్రెయిన్ అంటే P/E కామన్ తీస్తే 1 - 2/m వచ్చింది. ఇది ఇలా పక్కన పెట్టండి, అది అలా పక్కన పెట్టండి. ఇప్పుడు మనకేం తెలుసు, టోటల్ స్ట్రెయిన్ వాల్యూ వచ్చింది, ఇది ఎట్ట పక్కన పెట్టండి. మనకేం తెలుసు, వాల్యూమ్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ కామన్ కాబట్టి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు A³. అవునా, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు A³. చేంజ్ ఇన్ వాల్యూమ్ కనుక్కుందాం. చేంజ్ ఇన్ వాల్యూమ్ కావాలంటే డెల్టా వి కావాలంటే డెల్టా వేయండి. అప్పుడు ఏమవుతుంది, 3A² ఇంటూ ΔA వస్తుంది. సో మనకి తెలిసింది ఏంటి అంటే వాల్యూమ్తో డివైడ్ చేయండి, బోత్ సైడ్స్ వాల్యూమ్తో డివైడ్ చేయండి. వాల్యూమ్తో డివైడ్ చేస్తే ఏంటి, ఇదేంటి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఈ ఈక్వేషన్ని వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటారు. వి ఎంతమ్మా మనకి, A³ అని తెలుసు. సో 3A² ఇంటూ ΔA. సో ΔV/ΔV ఈజ్ ఈక్వల్ టు ΔA, 3 ఇంటూ ΔA/A వచ్చింది, A² A వచ్చింది. ఓకే, ఇదేమో డైరెక్ట్ స్ట్రెయిన్, ఇదేమో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఓకే, సో మనకి తెలిసింది ఏంటి అంటే ఇక్కడ ఏంటి, బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి, డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో అదేంటి, డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ స్ట్రెస్ ఎంత P డివైడెడ్ బై
వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ బల్క్ మాడ్యులస్ వస్తుంది అనమాట. సో బల్క్ మాడ్యులస్ డెల్టా వి బై వి ఎంత వచ్చింది? ఇంప్లైస్ డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు పీ బై కే అనమాట. ఓకే, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు పీ బై కే అనమాట. సో పీ బై కే ఈజ్ ఈక్వల్ టు కదా, ఇక్కడ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి నార్మల్ స్ట్రెయిన్ ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ డైరెక్ట్ స్ట్రెయిన్ ఎంత వచ్చింది? పీ బై ఈ ఇంటూ 1 మైనస్ 2m. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే పీ బై కే ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎంత వచ్చింది? నార్మల్ స్ట్రెయిన్ అంటే 3 ఇంటూ పీ బై ఈ ఇంటూ 1 మైనస్ 2/m వచ్చింది. సో దీని నుంచి పీపీ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ఈజ్ ఈక్వల్ టు 3k ఇంటూ 1 మైనస్ 2/m. ఓకేనా? అది ఈక్వేషన్. ఇది రిలేషన్షిప్ బిట్వీన్ యంగ్స్ మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్. ఓకే, ఇప్పుడు మనం ఈ మూడిటికి రిలేషన్ తీసుకురావాలి. ఇక్కడ మనకేంటి, ఈకి కేకి రిలేషన్ వచ్చింది, ముందు దాంట్లో ఏంటి ఈకి సికి రిలేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసి ఈకి కేకి సికి మూడిటికి రిలేషన్ తీసుకురావాలి. మూడిటికి రిలేషన్ తీసుకురావాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ 1/m వాల్యూ తెచ్చుకుంటే 2 వచ్చేస్తాయి. సో 1/m వాల్యూ తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ 1/2m ఉంది కాబట్టి ఈ ముందు ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయండి. ఈ ముందు ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసి ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 3k ఇంటూ 1 మైనస్ 2/m. ముందు ఈక్వేషన్ ఏంటి, ఈ ఈజ్ ఈక్వల్ టు 2c ఇంటూ 1 ప్లస్ 1/m. ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? 2 ఈజ్ ఈక్వల్ టు 2e ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లయింగ్ బై 2 వేస్తే 2 ఇంటూ 2c ఇంటూ 2 ప్లస్ 2/m అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? 2e ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 3k ఇంటూ 1 మైనస్ 2/m ఇప్పుడు దీని నుంచి ఏంటి, ఈ బై 3k ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2/m. ఇది ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఎంత, ఈ బై 2c ఇంటూ 2c ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/m. దీన్ని 2తో మల్టిప్లై చేసి ఈ రెండింటిని యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, e by 3k plus e by c is equal to 1 minus 2/m in plus 2 plus 2/m అవుతుంది. సో ఈ 2/m క్యాన్సిల్. సో ఏమవుతుందంటే e by 3k plus e by c which is equal to 3. ఓకే, సో ఈ కామన్ తీస్తే c plus 3k by 3kc is equal to 3. సో దీని నుంచి ఏం రాయొచ్చు, e is equal to
9kc by 3k plus c. ఇది రిలేషన్షిప్ బిట్వీన్ యంగ్స్ మాడ్యులస్, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అండ్ బల్క్ మాడ్యులస్. ఓకే, అట్లాగే మనం పాయిజన్స్ రేషియోకి ఈక్వేషన్ తీసుకురావచ్చు 1/mకి. 1/mకి ఈక్వేషన్ తీసుకురావాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనకేముంది, E ఈజ్ ఈక్వల్ టు 2c ఇంటూ 1 ప్లస్ 1/m ఉంది. దీని నుంచి 1/mకి మాత్రమే తీసుకురండి ఈక్వేషన్. E/2c ఈజ్ ఈక్వల్ టు 1 plus 1/m, which implies 1/m is equal to E/2c minus 1. అలాగే ఇంకొక ఈక్వేషన్ ఏముంది, E is equal to 3k ఇంటూ 1 minus 2/m ఉంది. సో దాని నుంచి E/3k is equal to 1 minus 2/m. దీని నుంచి తీసుకురండి. దీని నుంచి ఏమవుతుంది, E/3k minus 1 minus E/3k is equal to 2/m అయింది. సో అదే ఆ 2 కూడా అటు పంపిస్తే 1/m ఈజ్ ఈక్వల్ టు, ఈక్వేషన్లో ఏమైంది, 1/m ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 1/2 ఇంటూ 3k మైనస్ E/3k అయింది. సో 1/m ఈజ్ ఈక్వల్ టు 3k మైనస్ E/6k అయ్యింది. ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి. ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, E మైనస్ 2c బై 1 ఈజ్ ఈక్వల్ టు 2c ఈజ్ ఈక్వల్ టు 3k మైనస్ E/6k. ఇప్పుడు దీని నుంచి ఏమవుతుందంటే, ఇది తీసుకురండి. సారీ, ఈ క్యాలిక్యులేషన్ తప్పు, ఇలా కాదు, ఇలా కాకుండా ఇంకోలా చేయొచ్చు. 2c ఇంటూ 1 ప్లస్ 1/m ఈజ్ ఈక్వల్ టు 3k ఇంటూ 1 మైనస్ 2/m కదా. దీని నుంచి ఏం చేస్తామంటే 2c ఇంటూ 2c/m ఈజ్ ఈక్వల్ టు 3k మైనస్ 6k/m వచ్చింది. సో ఎమ్ములు ఉన్నవన్నీ ఒకవైపు ఉంచండి. ఏం చేయాలంటే 2c/m ప్లస్ 6k/m ఈజ్ ఈక్వల్ టు 3k మైనస్ 2c. సో 1/m కామన్ తీస్తే ఏమవుతుంది, 2c ప్లస్ 6k ఈజ్ ఈక్వల్ టు 3k మైనస్ 2c. సో దాని నుంచి 1/m ఈజ్ ఈక్వల్ టు 3k మైనస్ 2c బై 6k ప్లస్ 2c. ఇది మాడ్యులర్ రేషియోకి ఈక్వేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక సమ్ చేద్దాం. సమ్ ఏంటంటే, a bar of diameter 30 mm by 30 mm into 250 mm లాంగ్ అన్నాడు. అంటే ఏంటి, క్రాస్ సెక్షన్ అంటే 30 mm by 30 mm అవుతుంది. లెంత్ 250 mm ఇచ్చాడు. సబ్జెక్టెడ్ టు ఏ పుల్ ఆఫ్ 90 kN అన్నాడు. అంటే ఏంటి, P ఇచ్చేసాడు, లోడ్ P ఇచ్చాడు 90 kN. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బార్ ఈజ్ ఫౌండ్ టు బి 0.125 mm అన్నాడు. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బార్ అని అంటే ఇది నార్మల్ లేటరల్, అదే లాంగిట్యూడినల్ ఇదనమాట, ఇంక్రీజ్ ఇన్ లెంత్. వైల్ డిక్రీజ్ ఇన్ ఈచ్ లేటరల్ డైమెన్షన్ ఈజ్ ఫౌండ్ టు బి 0.035 అన్నాడు. అంటే ఏంటి, ఇది లేటరల్ స్ట్రెయిన్ అనమాట. లేటరల్ స్ట్రెయిన్కి యూజ్ అయ్యింది. సో ఏం కనుక్కోమన్నాడు, యంగ్స్ మాడ్యులస్, పాయిజన్స్ రేషియో, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, బల్క్ మాడ్యులస్ 4 కనుక్కోమన్నాడు. సో 3 మాడ్యులస్లు, పాయిజన్స్ రేషియో 3 కనుక్కోమన్నాడు.
సో ఆ 3 కనుక్కోమంటే ఫస్ట్ గివెన్ డేటా నోట్ చేసుకోండి. గివెన్ డేటా పి ఎంత 90 కిలో న్యూటన్స్. ఇంకేమి ఇచ్చాడు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఇచ్చాడు 30 mm బై 30 mm అని ఇచ్చాడు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద బార్ ఎంత ఇచ్చాడు 250 mm లాంగ్ అన్నాడు. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బార్ ఎంత ఇచ్చాడు, గివెన్ డేటా అంతా నోట్ చేసుకున్నాను అంతే, 0.125 mm. డిక్రీజ్ ఇన్ లేటరల్ డైమెన్షన్ ఏమో ఎంత అని ఇచ్చాడు. సో స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా దీన్ని బట్టి. స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై లోడ్ బై ఏరియా ఆర్ ఫోర్స్ బై ఏరియా. లోడ్ ఎంత ఇచ్చాడు 90 × 10³ బై 30 × 30. 90 × 10³ వేయండి, 90 × 10³ డివైడెడ్ బై 30 × 30 వేయండి. ఎంత వచ్చింది వాల్యూ 100 వచ్చింది. సో 100 N/, స్ట్రెస్ వాల్యూ 100 N/mm². సో నెక్స్ట్ లేటరల్ స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. లేటరల్ స్ట్రెయిన్కి ఫార్ములా ఏంటమ్మా, ఎక్స్టెన్షన్ బై డిఫార్మేషన్ బై ఒరిజినల్ లెంత్. ఓఎల్ అంటే ఒరిజినల్ లెంత్. సో ఎక్స్టెన్షన్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, డిఫార్మేషన్ అంటే ఎక్స్టెన్షన్ ఎంత ఇచ్చాడు 0.125 mm బై ఒరిజినల్ లెంత్ ఎంత 250 mm ఇచ్చాడు, 250 mm లాంగ్. సో అవి వేయండి ఆ రెండు, 0.125 బై 250 వేయండి. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0.125 డివైడెడ్ బై 250 ఎంత వచ్చింది 5 × 10⁻⁴. సో స్ట్రెయిన్ ఈ ఈజ్ ఈక్వల్ టు 5 × 10⁻⁴. నెక్స్ట్ ఈ స్ట్రెస్, డైరెక్ట్ స్ట్రెస్ స్ట్రెయిన్ తెలిస్తే మనం యంగ్స్ మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 100 బై 5 × 10⁻⁴. సో అది 100 డివైడెడ్ బై 5 × 10⁻⁴. నాకు ఆల్రెడీ ఆన్సర్లో ఉంది కాబట్టి అది డివైడెడ్ బై వేసాను. సో ఇది ఎంత వచ్చింది 2 తర్వాత 5 zeros వచ్చింది. సో కాబట్టి 2 × 10⁵ N/mm² వచ్చింది. సో నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్ వచ్చింది. లేటరల్ స్ట్రెయిన్ ఎంత ఇచ్చాడు, లేటరల్ స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేయడానికి డిక్రీజ్ ఇన్ ఇచ్చాడు. సో అది డివైడెడ్ బై 30 వేస్తే లేటరల్ స్ట్రెయిన్ వస్తుంది. ఓకేనా, దీనికి 250 వేసి ఇక్కడ స్ట్రెయిన్కి ఏమో 250 వేసాం, ఇక్కడేమో 30 వేసాం. ఎందుకని, లేటరల్ స్ట్రెయిన్ అంటే వేరే డైమెన్షన్లో వచ్చేది కాబట్టి 2 డైమెన్షన్స్, ఆ డైమెన్షన్లో వచ్చేదేమో ఆ స్ట్రెయిన్, నెక్స్ట్ డైమెన్షన్లో వచ్చేది ఈ స్ట్రెయిన్ కాబట్టి అది వేసాం 0.1. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 0.00375 డివైడెడ్ బై 30, 1.25 × 10⁻⁴ వచ్చింది, అదే వేసాను. నెక్స్ట్ పాయిజన్స్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. పాయిజన్స్ రేషియో ఫార్ములా ఏంటమ్మా, 1/m ఈజ్ ఈక్వల్ టు లేటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఆర్ లీనియర్ స్ట్రెయిన్. ఇక్కడ మనకు లేటరల్ స్ట్రెయిన్ ఎంత వచ్చింది 1.25 × 10⁻⁴, అదేయండి. ఇక్కడ మనకు లీనియర్ స్ట్రెయిన్ ఎంత వచ్చింది 5 × 10⁻⁴, అదేయండి. ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. 1.25 × 10⁻⁴ డివైడెడ్ బై 5 × 10⁻⁴ ఎంత వచ్చింది 0.25. సో పాయిజన్స్ రేషియో వాల్యూ వచ్చేప్పటికి 0.25 వచ్చింది. వచ్చింది. సో మనకి యంగ్స్ మాడ్యులస్కి, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీకి ఇప్పుడే సాల్వ్ చేసాం కాబట్టి దాని వాల్యూ ఎంత, యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 2c × 1/m. సో మనకి ఈ వాల్యూ తెలుసు 2 × 10⁵. 1/m వాల్యూ తెలుసు 0.25. దాని నుంచి క్యాలిక్యులేట్ చేయండి. 1 + 0.25 అంటే 1.25. సో ఇంకా తెలియని c ఒకటే కాబట్టి c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 × 10⁵ డివైడెడ్ బై 2.5, 8 × 10⁴ వచ్చింది. ఈ 10⁵లో తీసుకుందాం అన్ని. సో 0.8 × 10⁵ N/mm². అలాగే మనకి యంగ్స్ మాడ్యులస్కి, బల్క్ మాడ్యులస్కి రిలేషన్ ఇదని తెలుసు. సో దానిలో ఇది తప్ప ఇంకేమీ అన్నీ తెలుసు. సో 1/m వాల్యూ 0.25, ఈ వాల్యూ 2 × 10⁵. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 0.25 అంటే 0.5, 1 - 2 × 0.25 వేస్తే 0.5. సో ఆ 0.5 × 3 వేయండి, 1.5 వస్తుంది.
2 into 10 power 5 divided by ఆన్సర్ ఏంటి అప్పుడు ఏమవుతుంది డివైడెడ్ బై 1.33 ఇంటూ ఈ పవర్ 5 ఓకే అది ఓకేనా సో దాని నుంచి మనకు ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసింది కదా యంగ్స్ మాడ్యులస్ కనుక్కున్నాం మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ కనుక్కున్నాం బల్క్ మాడ్యులస్ కనుక్కున్నాం పాయిజన్స్ రేషియో కనుక్కున్నాం ఇది రిలేషన్షిప్ బిట్వీన్ యంగ్స్ మాడ్యులస్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అండ్ బల్క్ మాడ్యులస్ అండ్ పాయిజన్స్ రేషియో కనుక్కోవడానికి డెరివేషన్ అండ్ ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్ ఓకే విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్